ఓం నమో వెంకటేశాయ. స్వామివారి సన్నిధానంలో అవిచ్ఛిన్నంగా సాగుతున్నటువంటి ఆదిపర్వ ప్రవచనంలో భాగంగా మనం అనేకమైనటువంటి విషయాల్ని ప్రస్తావన చేసుకుంటున్నాం. భారతంలో ధర్మ సూక్ష్మ భరితములైన విషయములు ఎన్నో ఉంటాయి. వాటిని గురించి మనం కొన్ని చోట్ల చర్చ చేసుకుంటూ కొన్ని కథారూపంలో తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే మనం ఈనాడు జనమేజయుడు పరీక్షిన్ మహారాజు యొక్క మరణాన్ని గురించి మంత్రులని అడగడం, వారందరూ కూడా జనమేజయుడికి ఆ వృత్తాంతాన్నంతా చెప్పడం ఈనాడు శ్రవణం చేస్తాం. అందులో భాగంగానే ఇప్పుడు ఆచార్యుల వారు మన చేత సంకల్పాన్ని పఠింపజేస్తారు. సంకల్పాన్ని చేసుకుని మనం కథాప్రవేశం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనఃకాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి పంచాశదధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈనాటి భారత కథా శ్రవణంలోకి ప్రవేశించే ముందుగా శృంగి
మహారాజుకి శాపాన్ని ఇచ్చినటువంటి వృత్తాంతం అంతా కూడా ఒకసారి స్మరణం చేసుకుని ఆ పిదప మనం ఇప్పుడు కథాభాగాన్ని చెప్పుకుంటున్నాం. సప్తరాత్రాదిదః పాపం పశ్యమే తపసోబలం ఇత్యుక్త్వా ప్రజడవు తత్ర పితా యత్రాస్యసో భవతు. ఇది ఈనాటి మొట్టమొదటి శ్లోకం. నిన్నటి భాగంలో శృంగి ఆచార్యుల వారి దగ్గర నుంచి వచ్చి తన తండ్రికి జరిగినటువంటి అవమానాన్నంతా కూడా తెలుసుకుని అందుకు కారణమైనటువంటి వాడిని శపిస్తున్నాడు అని మనం నిన్న చెప్పుకున్నాం. ఏమని? సప్తరాత్రాదితః పాపం, నేటికి 7వ నాడు ఈ పాపం చేసినటువంటి వాడు నశిస్తాడు అని చెప్పి శాపం ఇచ్చాడు. పశ్యమే తపసో బలం, నా తపస్సు నువ్వు చూస్తావుగా కానీ స్నేహితుడితో అంటాడు. ఇలా శపించి తండ్రి దగ్గరికి వెళ్తాడు శృంగి. దృష్ట్వాచ పితరం తస్మై తం శాపం ప్రత్యవేదయత్. తండ్రిని చూసి జరిగినటువంటి వృత్తాంతమంతా చెప్పి నేను శాపం ఇచ్చాను అని చెప్తాడు. అప్పుడు సచాపి మునిశార్దూల ప్రేషయామాసతే పితుః. అప్పుడు తండ్రి అంటాట ఈ శృంగి అనేటువంటి ఆయన్ని, ఎంత తప్పు చేశావు నాయనా, రాజు తప్పు చేస్తే చేయవచ్చుగాక, కానీ తాపసులమైనటువంటి మనం తప్పు చేయవచ్చా? చెయ్యకూడదు కదా అని కాసింత మందలించి రాజు దగ్గరికి శాపం నుంచి కాపాడుకోమని ఒకానొక దూతని పంపిస్తాడు. ఇక్కడ వ్యాసుల వారు శమీక మహర్షిని ఉద్దేశించి ఒక పదాన్ని వాడతారు. మునిశార్దూల అంటారు. శార్దూలం అంటే పెద్ద పులి అని అర్థం. శమీకుడు ఎలాంటి వాడు అని చెప్తున్నారు అంటే మునులలోకెల్లా గొప్పవాడు, తన యొక్క మార్గంలో ఎదురు లేనటువంటి వాడు అని చెప్పారు. తన యొక్క మార్గం అంటే తపోమార్గం. తపోమార్గంలో ఎదురుపడలేనటువంటి పెద్ద పులి లాంటి వాడు మరొకరు ఆయనతో సమానం కాదు అన్నారు. అంతటి మహానుభావుడైనటువంటి శమీకుడు ఒకానొక దూతని పరీక్షన్ మహారాజు దగ్గరికి పంపిస్తాడు. దానికి ముందుగా అసలు శాపం అంటే ఏమిటనేది మనం తెలుసుకోవాలి. ఆ శాపం పెట్టాడు, ఈ శాపం పెట్టాడు అంటారు కదా. వాళ్ళు తిడితే అవి వ్యర్థంగా పోతాయి, కానీ మహాత్ములైన వాళ్ళు కోపించి తిట్టారంటే అవి వ్యర్థం కావు, సార్థకాలు అయిపోతాయి. కనుక మహాత్ములకి కోపం రాకుండా ప్రవర్తించాలి అని చెప్తూ ఉంటారు. పైగా ఒక ఆయన పరిశీలించి ఒక మాట చెప్పారు. ఆంధ్ర మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి మాట. 100 శాపాలకు పైగా ఉన్నాయట మహాభారతంలో. ఇక మూల భారతంలో ఇంకా అనేకం ఉండవచ్చు అని మనకి తెలుస్తోంది. పైగా శిష్యం గౌరముఖన్నామ శీలవంతం గుణాన్వితం ఆచఖ్యౌ సచ విశ్రాంత రాజ్ఞ సర్వమశేషత అన్నారు. గౌరముఖుడు అనబడేటువంటి శిష్యుణ్ణి, శీలవంతుణ్ణి, గుణవంతుణ్ణి దూతగా పంపించాట శమీక మహర్షి. ఎందుకు శీలవంతుడు గుణవంతుడు అంటే మనుషుల్లో నానా విధాలైనటువంటి వాళ్ళు ఉంటారు. మనకి శృంగిని రెచ్చగొట్టింది కృషుడు అనబడేటువంటి ఆయన. మీ నాన్నకి ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పి రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టడం వల్ల కదా శాపం ఇచ్చాడు. అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి ఇదిగో మా శృంగి శాపం పెట్టాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని పొగరుగా మాట్లాడకూడదు. రాజుకి జరిగిన విషయాన్ని మెత్తగా చెప్పాలి. అలాంటి వాడు ఎవడా అని పరిశీలనం చేసి గౌరముఖుడు అనేటువంటి ఆయన్ని పంపిస్తున్నాడు. పేరు కూడా గౌరముఖ అంటే మంచి వర్చస్సు కలిగినటువంటి ముఖం గలవాడు అని అర్థం. అలాంటి వాడిని గుణాన్వితుణ్ణి, చక్కటి శీలము గుణము కలిగినటువంటి వాడిని, గర్వం లేనటువంటి వాడిని దూతగా పంపించాట. పంపిస్తే ఆయన పరీక్షన్ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆచఖ్యౌ సచ విశ్రాంత రాజ్ఞ సర్వమశేషత. ఆచఖ్యౌ సచ విశ్రాంత, కాస్త విశ్రాంతి తీసుకుని ఈ మాట చెప్పాట. అయ్యా నీకు ఇలా శాపం పెట్టాడు శృంగి, మా శమీక మహర్షి పంపిస్తే వచ్చి నేను నీకు ఈ విషయం చెప్తున్నాను అన్నాడు. దీనినే చావు కబురు చల్లగా చెప్పడం అంటారు. వచ్చి చక్కగా విశ్రాంతి తీసుకుని నువ్వు కొన్ని రోజుల్లో చచ్చిపోబోతున్నావని చెప్పి వెళ్ళిపోతాడు గౌరముఖుడు. ఇదంతా చెప్పి శప్తోసి మమ పుత్రేణ, శమీకుడు ఏమన్నాడో చెప్తున్నాడు. శప్తోసి మమ పుత్రేణ, రాజా నా పుత్రుడి చేత నువ్వు శపింపబడ్డావు. ఎత్తో భవ మహీపతే తక్షకస్త్వాం మహారాజ తేజసాసౌ దహిష్యతి. తక్షకుడి యొక్క తేజస్సు చేత నువ్వు దహింపబడుతున్నావు.
కనుక నువ్వు జాగ్రత్త పడవలసింది అని చెప్పి శమీక మహర్షి పరీక్షిన్ మహారాజుకి చెప్పి పంపిస్తాడు. ఇక్కడ పరీక్షిన్ మహారాజు చేసినటువంటి పొరపాటేమో అనిపించేటువంటి పని ఒకటి ఉంది. ఏమిటి అంటే, ముందు మహర్షి మెడలో పాము వేశాడు, సరే కథ అంతా అలా సాగింది. తర్వాత పశ్చాత్తాపడ్డాడు. శమీక మహర్షియే దూతని పంపించినప్పుడు, అయ్యా నాది తప్పయింది, దీనికి ప్రాయశ్చిత్తం చెప్పండి లేదా శాపానికి పరిహారం చెప్పండి అని అడగవచ్చు కదా. అలా అడగలేదు పరీక్షిన్ మహారాజు. శమీక మహర్షి జాగ్రత్త పడు అని చెప్పాడు. జాగ్రత్త పడు అంటే అలాగే అని ఉండడం ఏమిటి, పరిహారాన్ని అడగాలి కదా. ఊర్వశి అర్జునుడిని శపించింది, అప్పుడు ఇంద్రుడు పరిహారాన్ని చెప్పాడు కదా. అలాగే అనేక మంది రాజులు శపింపబడి కూడా పరిహారం ద్వారా బయటపడ్డారు. నహుష చక్రవర్తి అగస్త్యుడి చేత శపింపబడ్డాడు కదా. అప్పుడు ఆయన మళ్ళీ శాప పరిహారాన్ని అడిగితే కదా, శాప నివృత్తిని అడిగితేనే మళ్ళీ చెప్పాడు. ఒకవేళ ఇతరులు అడగకుండా శాప నివృత్తిని చెప్తే అది కూడా తప్పే అవుతుంది. ఏమవుతుంది అంటే ఆ శాపాగ్ని ఇచ్చిన వాడిని దహిస్తుంది అని చెప్పారు. అందువల్ల శాపానికి పరిహారం అడిగి ఉండడం వల్ల సగం పాపం తగ్గుతుంది, తద్వారా ఇతడికి నివృత్తి అవుతుంది. అయితే పరీక్షిన్ మహారాజు ఎక్కడా మనకి శాప నివృత్తిని అడిగినట్టుగా కనబడదు. తర్వాత శ్రుత్వా చ తద్వచో ఘోరం పితా తే జనమే జయ యత్తో భవత్ పరిత్రస్తః తక్షకాత్ పన్నగోత్తమాత్. ఈ విధంగా తక్షకుడికి భయపడినటువంటి పరీక్షిన్ మహారాజు చాలా జాగ్రత్తగా ఉంటున్నాడయ్యా. అంటే బయటికి రాకుండా ఒంటిశిలతో నిర్మించినటువంటి ఒక భవనం మీద, ఒకే ఒక స్తంభంతో నిర్మించిన భవనంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు అన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే, అయ్యా శృంగి శాపం తప్పనిది అని ముందే చెప్పారు. ముందు చెప్పిన తర్వాత చచ్చిపోతాడు అని తెలిసిన తర్వాత ఇక పురుష ప్రయత్నం ఏమిటి అంటే, దీనిలో ఒక రహస్యం చెప్పాలి. పురుష ప్రయత్నం చేత కూడా దైవం నిష్ఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నారు. వర్షం పడుతున్నప్పుడు మనం తడిసిపోతాం, కానీ గొడుగనేది మన ప్రయత్నం లాంటిది. వర్షం దైవికంగా పడుతుంది, గొడుగు నీ ప్రయత్నంగా పట్టుకుంటాం. అయితే గొడుగుని కూడా ఎగరేసేటువంటి వాన రావచ్చు కదా. మరి అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే, అయినప్పటికీ కూడా ప్రయత్నాన్ని మానకూడదు అని చెప్పారు. చిట్ట చివరికి మనం పడిపోతున్నప్పుడు కూడా ప్రయత్నాన్ని మానకూడదు అని చెప్పారు. ఎందుకు చెప్పారు అలాగా అంటే, ఈ జన్మలో నీలో ప్రయత్నం ఉందో లేదో భగవంతుడు కనిపెడుతూ ఉంటాడట. అలా నువ్వెప్పుడైతే నీకున్నటువంటి కష్టం నుంచి పాపం నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తావో లేదా చేస్తూ మరణిస్తావో, ఆ పుణ్య ఫలితంగా నీకు వచ్చే జన్మలో మంచి కలుగుతుంది అని మనకి పెద్దవాళ్ళు చెప్పారు. కనుక మనం పడిపోతున్నప్పటికి కూడా ప్రయత్నాన్ని విరమించకూడదు అని చెప్పారు. మనకి కొన్నిసార్లు అర్థమవడం కోసం నేను ఈ మాట చెప్తున్నాను. క్రికెట్ మ్యాచ్ మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఒక భారత జట్టే ఓడిపోతూ ఉంటుంది అనుకోండి. ఆ సందర్భంలో 160 రన్స్ కొడితే ఒక 2 పాయింట్లు ఎక్కువ వస్తాయని చెప్తారు. ఓడిపోతుందని తెలిసినప్పటికీ కూడా ఆ మాత్రమైన ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఫలితం ఏమిటి, ఇంకో 2 పాయింట్లు పెరిగి ఓడిపోయినా కూడా ఫైనల్కి వెళ్ళిపోతారు. అంటే లౌకికంగా దృష్టాంతం చెప్తే అర్థమవుతుందని ఈ విషయం చెప్పడం. మనం పడిపోతున్నా కూడా మన పుణ్యబల విశేషం చేత మళ్ళీ తిరిగి పుంజుకొని గొప్ప స్థితిని పొందుతాం. కనుక ఎప్పుడూ కూడా పురుష ప్రయత్నాన్ని మానకూడదు అని చెప్పారు పెద్దవారు. తర్వాత తతస్తస్మింస్తు దివసే సప్తమే సముపస్థితే రాజ్ఞ సమీపం బ్రహ్మర్షి కాశ్యపో గంతుమైచ్చత. ఇక్కడి నుంచి సరిగ్గా 7వ రోజు, అంటే శృంగి పరీక్షిన్ మహారాజుని శపించినటువంటి 7వ రోజు. సహజంగా ఆదిపర్వం వినేటప్పుడు ఎన్నిసార్లు చెప్తారండి ఈ పరీక్షిత్తు శృంగి శాపం అంటే, భారతానికి ఆదిపర్వం అనేది ఒక విషయ సూచిక లాంటిది. 1,00,000 శ్లోకాల మహాభారతానికి వ్యాసుల వారే ఒకానొక సూచికని అందించారు మనకి. కనుక కొంతకాలం వరకు ఈ విషయ సూచిక రూపంలో మనకి విషయాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే మనం ఏ శ్లోకాన్ని కూడా విడవకుండా చెప్పుకుంటున్నాం కనుక చెప్పిన విషయం అయినప్పటికీ కూడా అందులో రహస్యాల్ని అర్థం చేసుకుంటూ మనం మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటున్నాం. ఇక్కడ 7వ నాడు ఖచ్చితంగా కాశ్యప మహర్షి వస్తున్నట్ట. కొంతమంది అన్నారు కశ్యప ప్రజాపతి అన్నాడు. అయితే కశ్యప ప్రజాపతి అయితే కశ్యప ప్రజాపతిని చెప్పేవాడు.
కాశ్యపః అని అక్కడ వ్యాసుల వారు సంబోధన చేశారు. అంటే కశ్యపుడి వంశంలోని వాడైనటువంటి ఒక బ్రాహ్మడు. ఈయన చాలా గొప్ప తపస్వి, మంత్ర విద్య బాగా తెలిసినటువంటి వాడు వస్తున్నాడు. వస్తుంటే అప్పుడు దదర్శాథ నాగేంద్ర, అదే సందర్భానికి తక్షకుడు కూడా ఈ కాశ్యపుని చూస్తాడు. ఇది చాలా చిత్రమైనటువంటి విషయం. ఇద్దరూ వస్తున్నారు, బాగానే ఉంది. కాశ్యపుడు ముందు వెళ్ళిపోవచ్చుగా. దైవయోగం ఎంత బలంగా ఉందో, పరీక్షిత్తు మరణించాలి అనేటువంటిది అంత బలంగా ఉన్నప్పుడు ఎవరు ఆపలేరన్నటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది. తక్షక కాశ్యపం తదా, దైవయోగం ఎలాంటిది అని మనకి భర్తృహరి ఒక మాట చెప్తాడు. నేతా యస్య బృహస్పతి ప్రహరణం వజ్రం సురా సైనికా సువర్గో దుర్గమనుగ్రహ ఖలు హరే రైరావణో వారణ అంటాడు. బృహస్పతియే నేతగా కలిగినటువంటి వాడు ఎవరంటే దేవేంద్రుడు. బృహస్పతి రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు వ్యూహాలు పన్నుతాడు. గురువుగా ఆయన ఇలా యుద్ధం చేయండి, ఇలా యుద్ధం చేయండి అని చెప్తాడు. తర్వాత బృహస్పతి నేతాడస్య బృహస్పతి, తర్వాత ఐరావతము వజ్రం, ఐరావతం వాహనంగా ఉంది, వజ్రం ఆయుధంగా ఉంది. ప్రహరణం వజ్రం సురా సైనికా, దేవతలే సాక్షాత్తు సైనికులు దేవేంద్రుడికి. స్వర్గో దుర్గం, అసలు స్వర్గం సామాన్యంగా ఎవరికి కనపడదు అని చెప్తారు. పాపాత్ములైన వాడికి అసలు కనపడదు. అలాంటిది అంత గొప్ప స్వర్గం ఆయన యొక్క కోట అయ్యింది. అనుగ్రహ ఖలు హరే, దేవతల మీద ఎప్పుడూ అనుగ్రహం చూపించేది విష్ణుమూర్తి. ఇన్ని సమకూరి ఉన్నాయి దేవేంద్రుడికి. ఐరావతం వాహనంగా ఉంది. ఇత్యాశ్చర్య బలాన్వితోపి బలభిద్భగ్న పరై సంగరి, ఇంత ఆశ్చర్యకరమైనటువంటి బల సంపద ఉన్నా కూడా దేవేంద్రుడు రాక్షసుల చేతిలో ఓడిపోతున్నాడు అంటే దైవయోగం ఎంత బలమైందో మనం అర్థం చేసుకోవాలి కదా. దైవం దాటశక్యం కానిది అని చెప్తారు. అలాంటి బలమైనటువంటి దైవం ఈ పరీక్షణ్ మహారాజు విషయంలో బాగా కనబడుతోందని మనం అర్థం చేసుకోవచ్చు. తమబ్రవీత్ పన్నగేంద్ర కాశ్యపం త్వరితం ద్విజం, ఈ బ్రాహ్మణ్ణి కాశ్యపుణ్ణి చూసి ఆ తక్షకుడు అడుగుతున్నట త్వరితపడుతున్నవాణ్ణి, క్వ భవాన్ త్వరితో జాతి కించకార్యం చికీర్షతి, నువ్వు ఎవరు, ఎందుకు త్వరగా ఏదో పని మీద వెళ్తున్నావు, ఏం పని చెయ్యబోతున్నావు అని అడిగాట. అప్పుడు ఈ కాశ్యపుడు చెప్పాడు, ఎత్ర రాజా కురుశ్రేష్ఠ పరీక్షిన్నామ వై ద్విజ తక్షకేణ భుజంగేన దక్ష్యతే కిల సోద్యవై. కురుశ్రేష్ఠుడైనటువంటి పరీక్షణ్ మహారాజుని తక్షకుడు అనేటువంటి సర్పం ఒకటి కాటు వేయబోతోంది. అది ఈరోజే జరుగుతోంది. గచ్చామ్యహంతం త్వరిత సత్యకర్తుమపజ్వరం, ఆయన్ని కాపాడడం కోసం నేను అక్కడికి వెళ్తున్నాను. నా చేత రక్షింపబడుతున్నటువంటి అతడిని నసర్పో దర్శయిష్యతి, తక్షకుడు అవమానం చేయలేడు, అంటే తక్షకుడు చంపలేడు అంటాడు. తక్షకుడు చంపలేడు అని అనగానే అప్పుడు తక్షకుల్లో ఒక కోపం మొదలవుతుంది. సామాన్యుడైనటువంటి విప్రుడు నా విషాన్నే అవమానం చేస్తాడని తక్షకుడికి అవమానం మొదలవుతుంది. ఇది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇందువల్లనే తక్షకుడు కూడా చెయ్యకూడనటువంటి ఒక పని చేశాడు. అందుకే కొన్ని సందర్భాల్లో నేనింత నువ్వంతా అనేటువంటి వాదానికి దిగకూడదు. తక్షకుడు అప్పుడు అవమానంతో ఒక మాట అంటాడు, కిమర్థం తం మజాదష్టం సంజీవడితుమిచ్చసి, ఎందువల్ల నువ్వు నేను కాటు వేసినటువంటి వాణ్ణి మళ్ళీ జీవింపజేయాలని అనుకుంటున్నావు. బ్రూహి కామమహం తత్తే దద్విశ్వం వేష్మగమ్యతాం అంటాడు. ముందు ఆ బ్రాహ్మడి పైన జాలిపడి అంటాడు, చిన్నోడు ఏమీ తెలియనటువంటి వాడు, ఏదో అనుకుంటున్నాడు, ఇతనికి డబ్బులు ఇచ్చి పంపేద్దామని, నీవు అడిగింది నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని. నేనే తక్షకుణ్ణి, నేను కాటు వేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడు నువ్వు అని చెప్పి, అహం సతక్షకో బ్రహ్మన్ పశ్యమే వీర్యమద్భుతం నశక్తస్త్వం మజాదృష్టం తం సంజీవడితుం నృపం అంటాడు. అహం సతక్షకో బ్రహ్మన్, నేనే ఆ తక్షకుణ్ణి, ఇప్పుడు నా తేజస్సును చూడు అని చెప్పి ఇత్యుక్త్వా తక్షకస్తత్ర సోదశత్వై వనస్పతిం, అక్కడున్నటువంటి ఒకనొక మర్రి చెట్టుని కాటు వేస్తాడు. అలా ఎప్పుడైతే కాటు వేశాడో వెంటనే ఆ చెట్టంతా భస్మమైపోయిందని చెప్తారు. సదష్టమాత్రో నాగేన
కాటు వేసినంత మాత్రమునే భస్మీభూతో భవన్నగ కాశ్యపశ్చతతో రాజన్ అజీవడత తన్నగం అన్నారు. కాశ్యపుడు అత్యాశ్చర్యకరంగా ఆ వృక్షాన్ని మళ్ళీ మంత్రశక్తితో బ్రతికించాడు అని చెప్తారు. నిజానికి ఈ ఘట్టం విన్నప్పుడు జనమేజయుడు కూడా చాలా ఆశ్చర్యపోతాడు, ఇంతటి తపస్సంపన్నుడా అని. ఆ విషయం విపులంగా మనకి మళ్ళీ తర్వాత వస్తుంది. అయితే ఇంతటి శక్తి సంపన్నులు కొంతమంది మాత్రమే ఉంటారు. వాళ్ళు మన అదృష్టం బాగుంటే ఆ సమయానికి మన దగ్గరకు వస్తారు. మనకు అదృష్టం బాగోలేదనుకోండి, మన చుట్టూ అన్నీ ఉన్నా కూడా మనం దాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఒకటి వస్తూ ఉంటుంది. అక్కల్కోట మహారాజుని ఒక మహానుభావులు ఉండేవారు, అందరికీ తెలిసిందే. ఒకసారి ఒక ఇద్దరి పైన ఆయనకి దయ కలిగింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మహాపాపాత్ములు, చెయ్యనటువంటి ఘోరం లేదు, కడుపు కోసం ఏమైనా చేసేటువంటి వాళ్ళు ఒకసారి అక్కల్కోట మహారాజుకి కనిపించేలా దూరంగా నిలబడి ఉంటారు. ఉన్నట్టుండి వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళి, మీరు నిన్న ఒక ఆవుని చంపేశారు కదా తినడం కోసం, ఒకసారి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అన్నారట. వాళ్ళు భయపడి చూశారు. ఈ రోజుల్లో అంటే సహజమే, కానీ ఆనాడు గోహత్య అంటే అది చేసిన వాడిని కనీసం చూసేవాళ్ళు కూడా కాదు, చాలా నీచంగాను హేయంగాను చూసేవాళ్ళు. ఈ రోజుల్లో అవి ఫ్యాషన్ అయిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. చాలా భయంకరమైనటువంటిది గోహత్య. అది చేసిన వాళ్ళని ఆయన చూసి, అయ్యో ఇన్ని పాపాలు చేశారు కదా, దానికి తోడు గోహత్య కూడానా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఆవుని చంపి ఎక్కడ తిన్నారో మిగిలిన భాగాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారో అక్కడికి వెళ్తారు. వెళ్ళగానే అక్కల్కోట మహారాజు ఒకానొక అద్భుతాన్ని చేస్తారు. ఆ సందర్భంలో ఆ గోవుని మళ్ళీ తిరిగి బ్రతికిస్తారు. బ్రతికించి ఒక మాట చెప్తారు, ఇప్పటికే చాలా అపరాధాలు చేశారు, కానీ ఇంతటి ఘోరమైన పాపాలు చెయ్యొద్దు, మీ మీద నాకు జాలి కలుగుతోంది, మీ ఉత్తర స్థితి చూస్తుంటే ఇక నుంచి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఏ కొద్ది మందికో కానీ అంతటి తపశ్శక్తి ఉంటుంది. ఈయన దగ్గరున్న చిత్రం ఏమిటంటే, ఇంత తపస్సు ఉండి ధనానికి ఆశపడ్డాడు. అది చాలా ఆశ్చర్యం. బహుశా ఇక్కడ అనుకోవడం తక్షకుడేమన్నా నాగమాయని చేశాడేమో అని మనం అనుకోవాలి. తతస్థం లోభజామాస కామం బ్రూహీతి తక్షకః స ఏవ ముక్తస్థం ప్రాహ కాశ్యపస్తక్షకం పునః. అప్పుడు ఈయన మంత్రశక్తిని చూసి ఒక మాట అంటాడు, కాశ్యపుణ్ణి లోభ పెడతాడు, నీకు కావలసిందంతా ఇస్తానని. ఈ సందర్భంలోనే మనకి వెంకటాచల మాహాత్మ్యంలో శ్రీవారి కథలో కూడా, అంటే స్వామివారి కథలో కూడా స్వామివారు చేసినటువంటి ఒక లీలని చెప్పుకోవచ్చు. తొండమాన్ చక్రవర్తి దగ్గరికి ఒకానొక విప్రుడు వస్తాడు. ఒకానొక సందర్భంలో, నేను తీర్థయాత్రలకు వెళ్తుంటాను మహారాజా, నా భార్యని బిడ్డల్ని నీ దగ్గర ఉంచి వెళ్తాను, నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. అలాగే అంటాడు తొండమాన్ చక్రవర్తి. ఆ సందర్భంలో ఆయన వెళ్ళిపోగానే రాజకార్యాల్లో పడి వీళ్ళని చూడడం మర్చిపోతానేమో అని చెప్పి, నెల రోజులకు ఒకసారైనా వీళ్ళని చూడొచ్చు కదా అని చెప్పి చక్కగా ఇంట్లో సరిపోయేంత ధాన్యాన్ని పెట్టి తలుపులు మూసేసి తాళం వేయించేస్తాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయనకు ఆ విషయం గుర్తొస్తుంది, అయ్యో నా దగ్గర ఇలా అప్పచెప్పాడే, వీళ్ళని తీసుకొచ్చి ఇందులో బంధించానే అని చెప్పి తీస్తే లోపల వాళ్ళు ఆకలితో అలమటించి చచ్చిపోయి అస్థిపంజరాల్లా మారిపోయి ఉంటాడు. అది తొండమాన్ చక్రవర్తి చూసి, ఈ విప్రుడు వస్తే నేను ఏం చెప్పాలి, భయపడి ఏం చెప్పాలని పరిగెత్తుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరకు వస్తాడు. అప్పుడు మనుష్య రూపంలో మొట్టమొదట మాట్లాడేవారు వెంకటేశ్వర స్వామి వారు గొప్పవారితో, భక్తులతో. గొప్పవారు అంటే భక్తులని అర్థం. తొండమాన్ చక్రవర్తికి స్వామివారికి గొప్ప స్నేహం ఉంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్తారు, నాయనా నువ్వు చేసింది సామాన్యమైనటువంటి తప్పు కాదు, ఆ పత్ని బ్రాహ్మణ పత్ని యొక్క ఎముకలని, చచ్చిపోయినటువంటి పిల్లల ఎముకలని ఈ పుష్కరిణి దగ్గరికి తీసుకురా అని చెప్తారు. తీసుకురాగానే పుష్కరిణిలోని జలాన్ని ఆ ఎముకల మీద చల్లగానే ఆ బ్రాహ్మణ పత్ని ఈ పిల్లలందరూ కూడా మళ్ళీ జీవింపజేయబడతారన్నారు. ఎందుకు ఈ మాట అంటే, ఈ శక్తి ఎవరికో, దేవతలకు ఋషులకు కొద్ది మందికి ఉంటుంది, గొప్ప గొప్ప యోగులకు ఉంటుంది. అంతటి శక్తిని సంపాదించినా కూడా, అంటే స్వామివారు చేయగలిగిన శక్తిని కాశ్యపుడు తపస్సుతో సంపాదించాడు. అయినప్పటికీ కూడా వాడిలో ఒక లోభం ఆయన గారిలో ఎందుకు కలిగిందో తెలియదు. తక్షక మాట చేత కలిగి ఆయన అంటున్నాడు, ధనలిప్సురహం తత్ర
యామీత్యుక్తశ్చ తేన సహా తమువాచ మహాత్మానం తక్షక శ్లక్ష్ణజా గిరా అన్నాడు. నేను ధనాన్ని కోరుకొని రాజు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఈ మాట ఎప్పుడు అన్నాడో తక్షకుడు వెంటనే పసిగట్టేశాడు. వీడు ధనానికి లొంగుతాడు అని ఆయన ఆలోచించాడు. అందుకే వయోవృద్ధా తపోవృద్ధా జ్ఞానవృద్ధా బహుశ్రుతా ఇత్యేతే ధనవృద్ధస్య ద్వారే తిష్టంతి కింకరాః. వయస్సులో వృద్ధులు తలలు పండిపోయి ఉంటాయి, జ్ఞానంలోనూ వృద్ధులు అనేకమైన ఆటుపోట్లు తినుంటారు, అలాగే తపస్సులోనూ వృద్ధులు చాలా అనుష్ఠానం చేయగలుగుంటారు. బహుశ్రుతా శాస్త్రములన్నీ చదివినటువంటి పండితులు వీళ్ళందరూ కూడా ఇత్యేతే ధనవృద్ధస్య ధనం చేత వృద్ధుడైన వాడి ద్వారం దగ్గర నిలబడి సేవకులలాగా నిలబడతారయ్యా. ప్రపంచంలో ధనాశ ఎంత నీచమైనది అని తిడతాడు ఒక కవి. ఇత్యేతే ధనవృద్ధస్య ద్వారే తిష్టంతి కింకరాః. ఒక్కొక్కసారి హృదయం మీద చెయ్యి వేసుకున్నప్పుడు మనకే తెలుస్తుంది మన హద్దుని మనం దాటుతున్నామా, ధర్మబద్ధంగా జీవిస్తున్నామా అని. ప్రపంచానికి సమాధానం చెప్పకపోయినా ఎవడి అంతరాత్మకి వాడు సమాధానం చెప్పుకోవలసిందే, లేకపోతే పరమేశ్వరుడి ముందు నిలబడలేము, స్వామిని చూడలేము. ఇలాంటి ధన లోభానికి గురయ్యాడు ఈ కాశ్యపుడు. అయితే ఇలా కాశ్యపుడు చేసినందుకు ఈయన కూడా శిక్షణ అనుభవించాడు. ఆ విషయం కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అది కూడా మనం చెప్పుకుందాం. యావత్ ధనం ప్రార్థజసే రాజ్ఞస్తస్మాత్తతోధికం గృహాణమత్త ఏవత్వం సన్నివర్తస్వజానఘా. నువ్వు ఎంత డబ్బడుగుతావో నేను నీకంతా ఇస్తానయ్యా అంటాడు తక్షకుడు. గృహాణమత్త ఏవత్వం సన్నివర్తస్వజానఘా. ఇది మాత్రం తక్షకుడు చేసినటువంటి ఘోరమైన తప్పు. శృంగి ఇలా చేయమని చెప్పలేదే. తక్షకుడి తేజస్సుతో దహింపబడతాడు అన్నాడు. తక్షకుడి శాపంతో చచ్చిపోయాక పరీక్షిత్తు మహారాజు కాశ్యపుడు బ్రతికిస్తే తప్పేమిటి, తక్షకుడికి ఏమన్నా లోపం వాటిల్లుతుందా? అలా తక్షకుడు చేయొచ్చు కదా. మనకి సౌపర్ణోపాఖ్యానం విన్నాం మనం. సౌపర్ణోపాఖ్యానం గరుత్మంతుడు దేవేంద్రుడి దగ్గర నుంచే అమృత భాండాన్ని తీసుకొచ్చాడు. తీసుకొస్తూ దేవేంద్రుడితో ఓ మాట చెప్పాడు, నేను దీన్ని దర్భల మీద పెట్టేస్తాను, నాగులు బయటికి వెళ్తాయి, అప్పుడు నువ్వు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు, ఎందుకంటే నేను మాటిచ్చాను కదా అంటాడు. గరుత్మంతుడు మాట ప్రకారం అమృత భాండాన్ని తెచ్చి పెట్టిన తర్వాత ఇంద్రుడు తీసుకెళ్తాడు. అలాగా తక్షకుడు కాటు వేసేసిన తర్వాత మళ్ళీ బ్రతికించవచ్చు కదా. ఆ బ్రతికించితే తక్షకుడికి సంబంధం ఉండదు. ఆయన మునివాక్కుని అనుసరించి ఆయన చేయాల్సిన పని ఆయన చేసేసాడు. చేసిన తర్వాత అప్పుడు తక్షకుడికి సంబంధం ఏమిటి? కానీ తక్షకుడు ఇక్కడ ఒక అవమానానికి లోబడి ఒక లోభాన్ని చూపించి వెనక్కి పంపించాడు. ఇది చాలా దారుణమైనటువంటి కృత్యం. అయినా కూడా ఆయనకి ఏదో పుణ్యబలం ఉండడం వల్ల తక్షకుడు బ్రతికిపోయాడు అని చెప్పాలి. ఇది తక్షకుడి తప్పు అయితే ఇక కాశ్యపుడి తప్పును చూద్దాం. స ఏవ ముక్తో నాగేన కాశ్యపోద్విపదాం వరః లబ్ధ్వా విత్తన్ నిపవృతే తక్షకాద్యావదీప్సితం. తక్షకుడి వలన ఎంత కావాలో అంతా పొందేశాడు కాశ్యపుడు. ఆయన ఒక మాట అంటాడు, రాజుగారు నీకు ఎంత ఇస్తారో దానికంటే రెట్టింపు నేను ఇస్తానయ్యా, దాన్ని తీసుకుని నువ్వు సంతోషపడు అంటాడు. అలాగే అని అదంతా తీసుకుని వెళ్తాడు కాశ్యపుడు. ఇలా కాశ్యపుడు వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా ఆయన్ని దగ్గరకు రానివ్వరు. ఎందుకంటే అండి, సామాన్యుడు చచ్చిపోతే దానివల్ల ఒక కుటుంబానికి నష్టం రావచ్చేమో, కానీ ఒక మహారాజు చచ్చిపోతే లక్షలాది మంది ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. అందులో ధర్మాత్ముడైనటువంటి రాజు విష్ణువు యొక్క అంశచేతనే జన్మిస్తాడు. అందరూ విష్ణువంశ చేత ఎక్కడ జన్మిస్తారు? ఎక్కడో ఒకళ్ళు. పరీక్షణ్ మహారాజు గొప్ప ధర్మాత్ముడు. అలాంటి రాజుని కాపాడుకోవడం కోసం తన ప్రాణాలనైనా ఇవ్వాలి, కానీ రాజు ప్రాణాలు పోతుంటే ధనం మీద ఆశతో వెనక్కి వచ్చేయడం ఏంటి? ఎంత ఘోరమైన పాపం ఇది! ఈ పాపం గురించి చాలామందికి తెలిసిపోతుంది. ఎలా తెలిసిందనే విషయం కూడా మనకి తర్వాత వస్తుంది. అందరికీ తెలిసిపోయిన తర్వాత కాశ్యపుడికి ఏమి చెయ్యాలో పాలుపోదు. ఆయన అందరూ బహిష్కృతుణ్ణి చేస్తారు. అంటే ఒకప్పుడు అగ్రహారాలు ఉండేవి కదా, విప్రులు ఉండేటువంటి నివాస స్థానాలు ఉండేవి. అక్కడి నుంచి బహిష్కృతుణ్ణి చేస్తే ఆయన ఏం చేయాలో పాలుపోక అయ్యో ఇలా తప్పు చేశానని పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. అప్పుడు మహాత్ముల వల్ల వెంకటాద్రికి రావాలి,
ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటే పాపం పోతుందని తెలుసుకుని ఇక్కడ అడుగు పెట్టగానే పాపమంతా దహింపబడుతుందట. అప్పుడు తపస్సు చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారని మనకి వెంకటాచల మహాత్మ్యం ఇత్యాది కథల్లో కూడా మనకి తెలుస్తుంది. చెప్పడం ఎందుకు అంటే కాశ్యపుడంతటి వాడు కూడా చివరికి పాపానికి ఫలితం అయితే అనుభవించకపోలేదు, తపోరూపంలో చేయాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది. కనుక లోభంతో ఎప్పుడు కూడా వ్యవహారం చెయ్యకూడదని తెలుసుకోవాలి. అంతేకాక రాజుని జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత కూడా ప్రజలదే అని చెప్పారు. ధర్మాత్ముడైతే తర్వాత తస్మిన్ ప్రతిగతే విప్రే ఛద్మనోపేత్య తక్షక తం నృపం నృపతి శ్రేష్టం పితరం ధార్మికంతవా. ఈ విధంగా కపటోపాయంతో ఆ విప్రుణ్ణి పంపించేసి ధర్మాత్ముడైనటువంటి నీ తండ్రిని తక్షకుడు చంపాడట. ఎలాగా? ప్రాసాదస్థం యత్తమపి దగ్ధవాన్ విషవన్నిన. అంతఃపురంలో తనని తాను రక్షించుకుంటున్నప్పటికీ కూడా విషాగ్ని చేత దహించేశాడయ్యా. తతస్త్వం పురుష వ్యాఘ్ర విజయాజాభిషేచిత అన్నారు. త్వం పురుష వ్యాఘ్ర, మంత్రులు చెప్తున్నారు, ఓ జనమేజయ, నీ తండ్రి మరణించిన తర్వాత అప్పుడు నిన్ను మేము పట్టాభిషిక్తుణ్ణి చేశామని చెప్పారు. ఈ సందర్భంలో నిన్న చెప్పినటువంటి విషయంలో ఒకరు ప్రశ్న కూడా అడిగారు. పరీక్షణ్ మహారాజుకి 96 సంవత్సరాలు కదండి అన్నారు. మనం ప్లస్లు మైనస్లు వేసుకుని లెక్క కొట్టుకుంటాం, బాగానే ఉంది. అయితే తప్పేమీ కాదు. భారతాన్ని అనుసరించి ప్రమాణంగా చెప్తున్న మాట ఏమిటి అంటే పరీక్షణ్ మహారాజుకి 60 సంవత్సరాలు. 60 వర్ష జరాన్విత అన్నాడు. వజస్థశ్చ 60 వర్ష జరాన్విత. 60 సంవత్సరాల ముసలివాడైనప్పుడు పరీక్షణ్ మహారాజు చనిపోయాడు అని ఉంది. మరి దానికి ముందు 60 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడని కూడా భారతంలో చెప్పారు కదండి అన్నారు. అక్కడ లెక్క వేయాల్సింది ఏమిటి అంటే పాండవుల్లో మిగిలిపోయింది పరీక్షిత్తు ఒక్కడే. ఉపపాండవులు కూడా అశ్వత్థామ చంపితే చచ్చిపోయారు, ఇంకెవ్వరూ లేరు. ధర్మరాజు, అర్జునుడు వీళ్ళందరి తర్వాత మిగిలింది ఒక పరీక్షణ్ మహారాజు ఒక్కడే. కనుక ఈయన పుట్టిన దగ్గర నుంచి ప్రజలందరూ ఈయన యువరాజుగానే భావించారు, మంత్రులందరూ కూడా యువరాజుగానే భావించారు. ధృతరాష్ట్రుడు ఉన్నప్పుడు దుర్యోధనుడి రాజ్యం చిన్నప్పటి నుంచి సాగింది కదా, అలాగే ధర్మరాజాదులు ఉన్నప్పుడు పరీక్షిత్తు కూడా యువరాజుగా ఉన్నాడు. కనుక పరీక్షిత్తు 60 సంవత్సరాలు పరిపాలించాడు అని మనం సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే 60 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడని చెప్పి 60 సంవత్సరాలు జీవించాడనడంలో ఆంతర్యం ఇదే. ఈ విధంగా పరీక్షణ్ మహారాజు 60 సంవత్సరాలు పరిపాలించి చనిపోయిన తర్వాత జనమేజయుడు అభిషేకింపబడ్డాడు ఆ సామ్రాజ్యానికి అన్నాడు. ఏతదృష్టం శ్రుతంచాపి యథావన్ నృపసత్తమ అస్మాభిర్నిఖిలం సర్వం కథితంతేతి దారుణం. ఈ విధంగా భయంకరమైనటువంటిది దారుణమైనటువంటిదైన విషయం మొత్తాన్ని నీకు మేము చెప్పాం. శ్రుత్వా చైతన్నరశ్రేష్ఠ పార్థివస్య పరాభవం అస్య చర్షేరుదంకస్య విధత్స్వ యదనంతరం. జనమేజయ, మీ నాన్నగారినే కాదయ్యా, ఈ తక్షకుడు ఇంకొకడిని కూడా ఇబ్బంది పెట్టాడు అని చెప్పారు. ఎవరు ఆయన అంటే ఉదంకుడు అనేటువంటి ఆయన. మనం పూర్వం చెప్పుకున్నాం. పౌష్యమహాదేవి యొక్క కుండలాలను తీసుకోవడానికి ఉదంకుడనే ఆయన బయలుదేరాడు. ఆమె మహాపతివ్రత పౌష్యమహాదేవి. చచ్చి చెడి ఆవిడ దగ్గరకు వెళ్ళి రాజుగారి అనుమతి తీసుకుని కుండలాలు తీసుకోగానే తక్షకుడు పనిగట్టుకుని మరీ ఆ కుండలాన్ని దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసి నాగలోకంలో దాక్కుంటాడు. ఉదంకుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి నానా కష్టాలు పడి ఆ కుండలాలు తీసుకొచ్చి గురుపత్నికి సమర్పిస్తాడు. అప్పుడు ఉదంకుడి హృదయంలో కోపం మొదలవుతుంది. దొంగతనం అనేది చెయ్యకూడనిది, పైగా ఉన్నత జాతి నాగైనటువంటి తక్షకుడు ఇలా దొంగలా మారి విప్రుడినైన నన్ను, గురు శుశ్రూషలో ఉన్నటువంటి నన్ను దొంగతనం చేత పరాభవించి వంచన చేయడం, కష్టపెట్టడం ఇది క్షమింపదగినటువంటి విషయం కదా. ఇతని మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని ఉదంకుడు అనే ఋషి అనుకుంటాడు. ఎలాగో పౌష్యమహాదేవి కథ పూర్వం మనం చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ సవివరంగా దాన్ని చెప్పక్కర్లేదు. ఉదంకుడు ఈ విధమైనటువంటి కక్షతో జనమేజయుడి దగ్గరకు వస్తాడు. వచ్చి ఈ విషయాన్నంతా కూడా ప్రస్తావన చేస్తే అప్పుడు నాగ కులానికి 2 శత్రువులు తయారయ్యారు. ఒకటి ఉదంకుడనబడేటువంటి ఋషి,
ఇంకొకడు మహాతేజస్సు గల జనమేజయుడు అనేటువంటి క్షత్రియుడు. వీళ్ళిద్దరూ కలిసి నాగకులాల్ని ఎలా నాశనం చేయబోతారనేది ఇక మీదట మనకి తెలుస్తుంది. ఇంతవరకు గాథని చెప్పి సూతుడు చెప్తున్నాడు. ఈ విధంగా వారి జనమేజయుడి యొక్క నాన్నగారు ఎలా చచ్చిపోయాడనేది మంత్రుల వల్ల వింటాట. ఏతస్మిన్నేవ కాలేతు స రాజా జనమేజడః ఉవాచ మంత్రిణ సర్వానిదం వాక్యమరిందమః. ఇదంతా చెప్పి ఒక మాట మాట్లాడతాడు. జనమేజడ ఉవాచ అథ తత్కథితంకేన యత్ వృత్తం తద్వనస్పతౌ ఆశ్చర్యభూతం లోకస్య భస్మరాశీకృతం తదా. మీరు చెప్పినటువంటి కథంతా కూడా నాకు చాలా విచిత్రంగా ఉంది. ఇందులో విచిత్రమైనటువంటిది ఏంటి అంటే అసలు తక్షకుడి విషం వల్ల దగ్ధమైనటువంటి దాన్ని బ్రతికించగలిగాడంటే ఆ కాశ్యపుడు ఎంత గొప్పవాడో కదా అనుకుంటాడు. అలా అనుకోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే నిజంగా ఆయనే కనుక వచ్చుంటే మా నాన్న బ్రతికుండేవాడు కదా. అలా బ్రతకనివ్వకుండా చేసిన వాడెవడు? తక్షకుడే. అందులో శృంగి నిమిత్తం ఏమీ లేదు. శృంగి శాపాన్నిచ్చినా భగవంతుడు పరిష్కారాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ కూడా ఒకానొక దుర్బుద్ధితో తక్షకుడు ఈ విధంగా చేశాడని మనసులో భావిస్తాడు. పైగా యద్వృక్షం జీవజామాస కాశ్యపస్తక్షకేణ వై నూనం మంత్రైర్హత విషః న ప్రణశ్యత కాశ్యపాత్ చింతజామాస పాపాత్మ మనసాపన్నగాధమః. ఇక్కడ రహస్యం చెప్తాడు. తక్షకుడు ఎందుకు కాశ్యపుణ్ణి తిరిగి పంపించాడు? ఆయన మనసులో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే దానికి చెప్తున్నాడు. దష్టం యది మయా విప్రహ పార్థివం జీవయిష్యతి. నా అంతటి వాడు కాటు వేస్తే తిరిగి మళ్ళీ పరీక్షణ్ మహారాజుని గనక ఈ బ్రాహ్మడు బ్రతికిస్తే లోకం ఏముంటుంది? తక్షకుడికి విషమేమీ లేదు, అతను కాటు వేసినా కూడా మళ్ళీ బ్రతికిస్తారు మంత్రవేత్తలైన వాళ్ళని, లోకం నన్ను చూసి నవ్వుతుంది కదా. తక్షక సంహత విషః లోకేయాస్యతి హాస్యతాం. నేను నవ్వుల పాలైపోతాను కదా అని అనుకుంటాడు. తాను చేస్తున్నది ధర్మమా అధర్మమా అని తక్షకుడు ఆలోచించడు. అది ఆలోచిస్తే బాగానే ఉంటుంది. తన ఎందుకు కాటు వేస్తున్నాడు? పరీక్షణ్ మహారాజుకి తక్షకుడికి శత్రుత్వం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. నిన్న చెప్పుకున్నట్టు పోలీసు దొంగను ఎందుకు దండిస్తాడు అంటే ప్రభుత్వం ఏర్పరిచింది కాబట్టి, దొంగ అపరాధం చేశాడు కాబట్టి పోలీసు దండించాలి కాబట్టి దండిస్తాడు. కానీ తక్షకుడు అలా అనుకోవట్లేదు. నేను విషం చిమ్మితే నా విష ప్రభావాన్ని తట్టుకుని మళ్ళీ పరీక్షిత్తు బతికాడేమో, లోకమంతా తక్షకుడి విషానికి ప్రభావం లేదు అంటుందేమో అని అనుకుంటారు అని కాశ్యపుడికి లోభం చూపించి వెనక్కి పంపించేస్తాడు. అసలు ఇది సమ్మతమైనటువంటిదేనా? ఇలాంటి గుణం చాలా హీనమైనది. అందుకే సర్పశాపం మీద, సర్ప కులం మీద అందరూ కక్ష కట్టారు. అయితే అన్ని సర్పాలు అలాంటివి కావు. మనం పూర్వం అనుకున్నాం, వాసుకి సాధువు అనంతుడు ఎలాగూ విష్ణుమూర్తి గురించి తపస్సు చేసినట్టుగా మనకి కనబడుతూనే ఉంది. బ్రహ్మ కోసం కూడా తపస్సు చేశాడు అనంతుడు. అంతటి గొప్పవాళ్ళు. కొన్ని దుష్ట సర్పాలు మాత్రం సర్పయాగంలో ఆహుతి అయిపోయే విధంగా శాపం ఇచ్చారు అని చెప్పారు. చింతడా మా తక్షక సంహత విషః లోకే యాస్యతి హాస్యతాం విచింత్యైవం కృతా తేన ధ్రువం తుష్టిర్ద్విజస్య వై భవిష్యతి హ్యుపాయేన యస్య దాస్యామి యాతనాం. ఈ తక్షకుడున్నాడే వీడు ఈ విధంగా ఆలోచన చేసి, అంటే నన్నందరూ వెక్కిరిస్తారు అని ఆలోచన చేసి ఆ కాశ్యపుడనే మంత్రవేత్తని వెనక్కి తిరిగి పంపించేశాడు. వాడి వల్లనే ఇదంతా జరిగింది. వాడి మీద ఏదో ఒక ఉపాయాన్ని చేసి నేను ఖచ్చితంగా వాడి మీద ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అని చెప్పి గట్టి పట్టుతో ఉన్నాడు జనమేజయుడు. ఆ పట్టుదల వల్ల ఏం చేస్తాడు అనేది మనం రేపటి కథాభాగంలో చర్చ చేసుకుందాం, ప్రవచనంలో చెప్పుకుందాం. నేటికి ఇక్కడికి ప్రవచనాన్ని ముగిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఆచార్యుల వారు మన చేత శ్లోకాలన్నీ కూడా పఠింపజేస్తారు. విని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుదాం. పఠించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం నమో వెంకటేశాయ.
अथ श्रीमन्महाभारते अथ श्रीमन्महाभारते आदिपर्वणि आस्तिकपर्वणि पञ्चाशत्तमोऽध्यायः सप्तरात्रादितः पापम् पश्य मे तपसो बलम् इत्युक्त्वा प्रजजौ तत्र पिता यत्रास्य सोऽभवत् दृष्ट्वा च पितरं तस्मै तं शापं प्रत्यवेदयत् स चापि मुनिशार्दूलः प्रेषयामास ते पितुः शिष्यं गौरमुखं नाम शीलवन्तं गुणान्वितम् आचख्यौ स च विश्रान्तः राज्ञः सर्वमशेषतः शप्तोऽसि मम पुत्रेण यत्तो भवमहीपते तक्षकस्त्वां महाराज तेजसा सौदहिष्यति श्रुत्वा च तद्वचो घोरम् पिता ते जनमे जया यत्तो भवत्परित्रस्तः तक्षकात्पन्नगोत्तमात् ततस्तस्मिंस्तु दिवसे सप्तमे समुपस्थिते राज्ञः समीपं ब्रह्मर्षिः काश्यपो गन्तुमैच्छता तन्ददर्शाथ नागेन्द्रः तक्षकः काश्यपं तदा तमब्रवीत्पन्नगेन्द्रः काश्यपं त्वरितं द्विजम् क्व भवांस्त्वरितो याति किञ्च कार्यं चिकीर्षति काश्यप उवाच यत्र राजा कुरुश्रेष्ठः परीक्षिन्नाम वै द्विजा तक्षकेण भुजङ्गेन धक्ष्यते किल सोऽद्य वै गच्छाम्यहं तं त्वरितः सद्यः कर्तुमपज्वरम् मयाभिपन्नं
तं चापि मया विपन्नं तं चापि न सर्पो दर्शयिष्यति न सर्पो दर्शयिष्यति। तक्षक उवाच तक्षक उवाच किमर्थं तं मया दष्टम् किमर्थं तं मया दष्टम् सञ्जीवयितुमिच्छसि सञ्जीवयितुमिच्छसि। ब्रूहि काममहं तत्ते ब्रूहि काममहं तत्ते दद्मि स्वं वेश्मगं यताम् तद्विश्वं वेश्मगं यताम्। अहं सतक्षको ब्रह्मन् अहं सतक्षको ब्रह्मन् पश्य मे वीर्यमद्भुतम् पश्य मे वीर्यमद्भुतम्। न शक्तस्त्वं मया दृष्टम् न शक्तस्त्वं मया दृष्टम् तं सञ्जीवयितुं नृपम् तं सञ्जीवयितुं नृपम्। इत्युक्त्वा तक्षकस्तत्र इत्युक्त्वा तक्षकस्तत्र सोदशद्वै वनस्पतिम् सोदशद्वै वनस्पतिम् सदष्टमात्रो नागेन सदष्टमात्रो नागेन भस्मीभूतो भवन्नगः भस्मीभूतो भवन्नगः। काश्यपश्च ततो राजन् काश्यपश्च ततो राजन् अजीवयत तन्नगम् अजीवयत तन्नगम्। ततस्तं लोभयामास ततस्तं लोभयामास कामं ब्रूहीति तक्षकः कामं ब्रूहीति तक्ष स एव मुक्तस्तं प्राह स एव मुक्तस्तं प्राह काश्यपस्तक्षकं पुनः काश्यपस्तक्षकं पुनः धनलिप्सुरहं तत्र धनलिप्सुरहं तत्र यामीत्युक्तश्च तेन सह यामीत्युक्तश्च तेन सह तमुवाच महात्मानं तमुवाच महात्मानं तक्षकश्लक्ष्णया गिरा तक्षकश्लक्ष्णया गिरा यावद्धनं प्रार्थयसे यावद्धनं प्रार्थयसे राज्ञस्तस्मात् ततोऽधिकम् राज्ञस्तस्मात् ततोऽधिकम् गृहाणमत्त एव त्वम् गृहाणमत्त एव त्वम् सन्निवर्तस्व चानघ सन्निवर्तस्व चानघ स एव मुक्तो नागेन स एव मुक्तो नागेन काश्यपोद्विपदाम्बरः काश्यपोद्विपदाम्बरः लब्ध्वा वित्तन्निववृते लब्ध्वा वित्तं निववृते तक्षकाद्यावदीप्सितम् तक्षकाद्यावदीप्सितम् तस्मिन् प्रतिगते विप्रे तस्मिन् प्रतिगते विप्रे छद्मनोपेत्य तक्षकः छद्मनोपेत्य तक्षकः तन्नृपन्नृपतिश्रेष्ठम् तं नृपं नृपतिश्रेष्ठम् पितरं धार्मिकं तव पितरं धार्मिकं तव प्रासादस्थं यत्
यत्तमपि प्रासादस्थं यत्तमपि दग्धवान् विषवह्निना दग्धवान् विषवह्निना ततस्त्वं पुरुषव्याघ्र ततस्त्वं पुरुषव्याघ्र विजयायाभिषेचितः विजयायाभिषेचितः एतद्दृष्टं श्रुतं चापि एतद्दृष्टं श्रुतं चापि यथा वनृपसत्तमा यथा वनृपसत्तमा अस्माभिर्निखिलं सर्वम् अस्माभिर्निखिलं सर्वं कथितं तेति दारुणम् कथितं तेति दारुणम् श्रुत्वा चैतन्नरश्रेष्ठ श्रुत्वा चैतन्नरश्रेष्ठ पार्थिवस्य पराभवम् पार्थिवस्य पराभवम् अस्य चर्षेरुदङ्कस्य अस्य चर्षेरुदङ्कस्य विधत्स्व यदनन्तरम् विधत्स्व यदनन्तरम् सौतिरुवाच सौतिरुवाच एतस्मिन्नेव काले तु एतस्मिन्नेव काले तु स राजा जनमेजयः स राजा जनमेजयः उवाच मन्त्रिणः सर्वान् उवाच मन्त्रिणः सर्वान् इदं वाक्यमरिन्दमः इदं वाक्यमरिन्दमः जनमेजय उवाच जनमेजय उवाच अथ तत्कथितं केन अथ तत्कथितं केन यद्वृत्तं तद्वनस्पतौ यद्वृत्तं तद्वनस्पतौ आश्चर्यभूतं लोकस्य आश्चर्यभूतं लोकस्य भस्मराशीकृतं तदा भस्मराशीकृतं तदा यद्वृक्षं जीवयामास यद्वृक्षं जीवयामास काश्यपस्तक्षकेण वै काश्यपस्तक्षकेण वै नूनं मन्त्रैर्हत विषः नूनं मन्त्रैर्हत विषः न प्रणश्यत काश्यपात् न प्रणश्यत काश्यपात् चिन्तयामास पापात्मा चिन्तयामास पापात्मा मनसा पन्नगाधमः मनसा पन्नगाधमः दष्टं यदि मया विप्रः नष्टं यदि मया विप्रः पार्थिवं जीवयिष्यति पार्थिवं जीवयिष्यति तक्षकः संहत विषः तक्षकः संहत विषः लोके यास्यति हास्यताम् लोके यास्यति हास्यताम् विचिन्त्यैवं कृता तेन विचिन्त्यैवं कृता तेन ध्रुवं तुष्टिर्द्विजस्य वै ध्रुवं तुष्टिर्द्विजस्य वै भविष्यति ह्युपायेन भविष्यति ह्युपायेन यस्य दास्यामि यातना यस्य दास्यामि यातना ఇంతవరకు ఈనాడు ప్రవచనం చెప్పుకున్నటువంటి శ్లోకాలన్నింటినీ కూడా శ్రద్ధాసక్తులతో పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు గోవిందనామాలని ఆడియో ద్వారా శ్రవణం చేద్దాం. విని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం నమో వెంకటేశాయ. श्रीनिवास गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद भक्तवत्सल भागवत प्रिय नित्य निर्मल नीलमेघ श्याम पुराण पुरुष पुंडरीकाक्ष नंदनंदन नवनीत चोरा पशुपालक श्री
పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దుఃఖ నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత జన పాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద వీరజాతీర్థస గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వడ్డికాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హరి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్ నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమ దయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రద్ధాసక్తులతో గోవిందనామాల్ని శ్రవణం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమాప్రార్థనాదులన్నింటినీ కూడా పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh